హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హైందిరో. మేము హైదరాబాద్ టు దుబాయ్కి టూర్ ఎలా ప్లాన్ చేసుకున్నాం, బడ్జెట్ ఏంటి, హోటల్ డీటెయిల్స్, వీసా, మనీ ఎక్స్చేంజ్, ఇలా అన్ని డీటెయిల్స్ అయితే ఇదే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్ చేసే ముందు నేను ఎక్కడికక్కడ ఎంతెంత మనీ మేము యూజ్ చేసామనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేసేస్తాను. సో దాన్ని బట్టి అకార్డింగ్ టు మీరు ప్లాన్ చేసుకోవడానికి మీకు కన్వీనియంట్గా ఉంటుంది. మేము మార్నింగ్ కాబట్టి క్యాబ్ బుక్ చేసుకున్నాము. 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అండ్ ఎక్స్ట్రా ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. మనకి సైట్లో చూపించిన దాని మీద ఎక్స్ట్రా అయితే తీసుకుంటారు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ అనేసరికి వాళ్ళు కొంచెం ప్రైజ్ అనేది పెంచుతారనమాట. అది ఆబ్వియస్గా మాకు ఎవ్రీ టైం జరిగేదే. అండ్ లోపల చెక్ఇన్కి వచ్చేసి చాలా క్యూ ఉంది. మాకు క్యూలోనే చాలా టైం పట్టింది. ఫైనల్గా మా చెక్ఇన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు కొంచెం టెన్షన్ అనిపించింది, ఎందుకంటే చెక్ఇన్ చేయడానికి వాళ్ళు చాలా ప్రూఫ్స్ అడిగారు. అండ్ మనం రూమ్స్ బుకింగ్ చేసుకున్నవి, వీసా, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. అండ్ ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో ఎంత క్యాష్ ఉంది అండ్ లిక్విడ్ ఎంత క్యారీ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ అడిగారు. ఇవన్నీ ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళిన తర్వాత దుబాయ్కి అక్కడ మన ఎక్స్పెన్సెస్ కూడా మనీ మన దగ్గర ఉండాలి. సో దాని ప్రకారం మీరు క్యారీ చేసుకోండి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు అకౌంట్లో 1.5 lakh దాకా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మేమైతే అకౌంట్లో 2.5 lakhs దాకా క్యారీ చేసాము. అండ్ మేము లిక్విడ్ క్యాష్ కూడా క్యారీ చేసాము. మన ఇండియన్ కరెన్సీలో అయితే 75,000 మేము ఇండియన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో మా దగ్గర ఆల్మోస్ట్ ఒక 3.5 అప్రాక్స్ అలా ఉంది, కాబట్టి మాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వలేదు. కానీ మీరు వెళ్ళేటప్పుడు కొంచెం మనీ అయినా సరే మీరు ఎక్స్చేంజ్ చేసుకొని క్యారీ చేయటం బెస్ట్ థింగ్. ఇంకా మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది, కూల్గా. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఫ్లైట్స్ వన్ బై వన్ లైన్గా వెళ్తూ ఉన్నాయన్నమాట. సో ఒక క్లిప్ అయితే మాత్రం మీకోసం షూట్ చేసి పెట్టేశాను. మార్నింగ్ టైము బాగా దాహం వేస్తుంది. సో రాజు అయితే బర్గర్ కింగ్లో కోక్ తీసుకున్నాడు. మనకి ఎయిర్పోర్ట్లో కాస్ట్లీ ఉంటాయి ఏ తీసుకున్నా సరే. ఇది చాలా షార్ట్ కోక్ తీసుకున్నాడు, 220 రూపీస్ అయింది. మా ఫ్లైట్ టికెట్స్ అయితే ఇద్దరికి కలిపి అప్ అండ్ డౌన్కి 60,000 అయింది. మేము 2.5 months ముందుగా బుక్ చేసుకున్నాం కాబట్టి, లేదంటే మీకు 1.5 lakh 2 lakh దాకా వెళ్ళొచ్చు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ అన్నప్పుడు మనం 2 to 3 months ముందు బుక్ చేసుకుంటేనే మనకి చాలా తక్కువ ఫేర్లో వస్తాయి. సో ఇంకా మాకైతే ఫ్లైట్ ఆన్ బోర్డ్లో రెడీగా ఉంది. అందరు వెళ్ళిపోయారు ఆల్మోస్ట్. ఇంక అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. మేము ఇండిగో ఎయిర్లైన్స్ తీసుకున్నాము. మాకు కనెక్టివిటీ ఫ్లైట్స్ వచ్చాయి, హైదరాబాద్ టు బెంగళూరు టు దుబాయ్. మాకు ఇలా కనెక్టివిటీస్ వచ్చాయి. మనకి ఇలా కనెక్టివిటీస్ వచ్చినప్పుడు సేమ్ ఎయిర్లైన్స్ వస్తే ఒక్కొక్కసారి మనకి లగేజ్ మళ్ళీ బెంగళూరులో కూడా లగేజ్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం హెల్ప్ డెస్క్లో కరెక్ట్గా కన్ఫర్మ్గా మనం అడిగి తెలుసుకుంటాం బెస్ట్ థింగ్. ఇలా కనెక్టివిటీ ఫ్లైట్స్ ఉంటే మాత్రం ఇది ఒకటి కనుక్కోండి హెల్ప్ డెస్క్లో. మేము లగేజ్ కలెక్ట్ చేసుకోవాలా లేదా అనేది కనుక్కోండి. మాకైతే డైరెక్ట్గా దుబాయ్లోనే కలెక్ట్ చేసుకోవాలని చెప్పేశారు. 2 బోర్డింగ్ పాసెస్ కూడా మాకు ఇచ్చేశారు. ఇంకా ఫ్లైట్ అయితే రెడీ టు టేక్ ఆఫ్ ఉంది. ఇంకొక విషయం అండి, మనం ఒక్కొక్కసారి డిఫరెంట్ ఎయిర్లైన్స్ కనెక్టివిటీస్ వస్తాయి. అలా వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అడిగి కనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ దిగిన తర్వాత మనం లగేజ్ని కలెక్ట్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు, కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్లైట్ చాలా స్మూత్గా టేక్ ఆఫ్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ స్కై మంచు సూపర్గా ఉంది. మన ఛానల్లో ఫస్ట్ టైం ఇలా ఫ్లైట్ జర్నీ మార్నింగ్ టైం షూట్ చేసి మనం పెట్టడం. మేము ఎప్పుడైనా సరే మోస్ట్లీ ఎక్కువ సార్లు నైట్ జర్నీయే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే మార్నింగ్ మనం ఒక ఫ్రెష్ లొకేషన్లో ఉండాలి అని మేము అలా ప్లాన్ చేసుకుంటాము. కానీ ఇంటర్నేషనల్ అనేది మన చేతుల్లో ఉండదు. మనకి కనెక్టివిటీస్ వస్తాయా అన్నీ చెక్ చేసుకోవాలి. ఒక్క విషయం కాదు, మనకి కావాల్సిన డేట్లో ఉండాలి, మనకు కావాల్సిన బడ్జెట్లో ఉండాలి, ఇలాంటివి అన్నీ చెక్ చేసుకుంటాము. సో మనకి కొన్నిసార్లు అలా అవుతాయి అన్నమాట. మేము బెంగళూరులో దిగిన తర్వాత మళ్ళీ మాకు కనెక్టివిటీకి ఒక 4 to 5 hours ఉంటుంది. మేము స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే బెంగళూరులో దిగిన తర్వాత మన లగేజ్ కలెక్ట్ చేసుకుని మనం మళ్ళీ చెక్-ఇన్ చేసుకోవాలి, ఈ ప్రొసీజర్ అంతా మనకి టైం సరిపోతుంది అనుకున్నాము. కానీ హైదరాబాద్లో మాకు హెల్ప్ డెస్క్లో ఏం చెప్పారంటే మీరు లగేజ్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నారు. అమ్మయ్య, ఒక హెడ్ఏక్ అయితే తగ్గిపోయిందని చాలా ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. ఈ వ్యూ అయితే అదిరిపోయింది. హైదరాబాద్ టు బెంగళూరు జస్ట్ 1 hour 55 minutes గట్టిగా చెప్పాలంటే. సో మా ఫ్లైట్ జర్నీ అయితే చాలా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ టైము సూపర్గా ఉంది వ్యూ, అండ్ మబ్బులు, స్కై అసలు అదిరిపోయిందనమాట.
ఇంకా ల్యాండ్ అవటానికి చూసుకుంటుంది, కిందకి దిగుతూ వచ్చేస్తుంది ఫ్లైట్ అయితే. ఇంకా నేను మనీ ఎక్స్చేంజ్ గురించి చెప్తాను. మనం మనీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా, మన ఇండియన్ రూపీస్ని అబుదాబి, దుబాయ్ కరెన్సీకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నేనైతే ఓరియంట్ ఎక్స్చేంజ్ అనే ఒక సైట్ని యూజ్ చేసుకున్నాను. ఈ సైట్లో మనము మనీ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మన డీటెయిల్స్ అన్నీ, ఆధార్ సంథింగ్ అన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మనం డెలివరీ కూడా చేసుకోవచ్చు. వాళ్ళే నెక్స్ట్ డే మన దగ్గరికి వచ్చి మనీ డెలివరీ చేసేసి సైన్ అయితే పెట్టించుకుంటారు. ఇదంతా కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా. నాకైతే వీళ్ళ సర్వీసెస్ చాలా నచ్చినాయి. ఇదేమీ ప్రమోషన్ కాదండి, నా జెన్యున్ రివ్యూ అంతే. మా అక్క వాళ్ళు ఎప్పుడు ఇంటర్నేషనల్కి వెళ్ళినా సరే టూర్కి, వాళ్ళు కూడా ఎక్కువ ఓరియంట్ ఎక్స్చేంజే యూజ్ చేస్తారు. వీళ్ళ సర్వీస్ బాగుంది అండ్ మనీ ఎక్స్చేంజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే వీళ్ళకి మనం ఎవరెవరు వెళ్తున్నామో వాళ్ళ వీసాలు మాత్రం ఖచ్చితంగా అడుగుతారనమాట. అదంతా కూడా చాలా క్లియర్గా ఉంటారు వాళ్ళు. అండ్ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. హైదరాబాద్ టు బెంగళూరు జస్ట్ 55 మినిట్స్ పట్టింది ఫ్లైట్ జర్నీ. చాలా స్మూత్గా వచ్చింది ఫ్లైట్. అండ్ ఎక్కడ కూడా మాకు జిమ్మెక్ అయితే జరగలేదు. చాలా స్మూత్గా టేక్ ఆఫ్ అయింది, స్మూత్గా జర్నీ ఉంది, స్మూత్గా ల్యాండ్ అయింది. చాలా బాగుంది జర్నీ. అండ్ ఫ్లైట్ ఫైనల్గా ల్యాండ్ అయిపోయిన తర్వాత ఒక చోట స్టాప్లో ఆపేసిన తర్వాత మమ్మల్ని అందరినీ ఒక బస్సులో అయితే తీసుకెళ్తున్నారు టెర్మినల్కి. ఇది టెర్మినల్ 1. ఈ టెర్మినల్ 1లో వెళ్తూ ఉంటే నాకు ఇది ఒకసారి కనిపించింది, ఒకసారి చెక్ చేయండి. టోటల్ ఎన్విరాన్మెంట్ హోమ్స్ అంట 4.5 crore అంట ఒక ఫ్లాట్ బెంగళూరులో. టూ మచ్ కాదు, 4 మచ్ కాస్ట్లీ అనమాట. మన హైదరాబాద్లో కూడా మినిమం స్టార్టింగ్ 1 crore నుంచి ఉన్నాయి, కానీ అది మరి 4.5 crore అంటే కొంచెం స్టన్నింగ్ ఉండి ఒకసారి క్లిప్ అయితే పెట్టేశాను అంతే. ఇంకా మేము ఫైనల్గా ఇక్కడ డిపాచర్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుంటున్నాము, మనది ప్రాపర్గా ఉందా లేదా, ఆన్ టైం ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాము. ఇక్కడ నుంచి మాకు టెర్మినల్ 2కి వెళ్ళిపోవాలి, టెర్మినల్ 1 నుంచి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ కూడా టెర్మినల్ 2 నుంచి ఉంటాయి. సో ఫైనల్గా టెర్మినల్ 2కి అయితే వచ్చేసాము. ఇక్కడ లోపలికైతే మినిమం ఒక 3 to 4 hours ఉంటేనే లోపలికి ఎలో చేస్తామన్నారు. మాకు ఒక 5 hours ఉంది కదా అని చెప్పేసి మమ్మల్ని ఎలో చేయలేదు. మేము అక్కడైతే ఇంకా ఫుడ్ ఉంది, ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి అలా తిరిగేసిన తర్వాత వచ్చి పిజ్జా హట్కి పిజ్జా అయితే తినేసాము. మాకు పిజ్జా హట్ అయితే ఇక సేఫ్ అనమాట, సేమ్ రెసిపీ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ టేస్ట్లు అలా ఏమి ఉండవు కదా అని చెప్పేసి పిజ్జా హట్ అయితే ఎంజాయ్ చేసేసాము ఇద్దరము. మనకి హైదరాబాద్లో కన్నా బెంగళూరులో ఫుడ్ చాలా కాస్ట్లీ ఉందండి. అకార్డింగ్ దట్ ప్లాన్ చేసుకోండి. మాకైతే 4 much కాస్ట్లీ అనిపించింది. అండ్ లోపలికైతే మేము ఫైనల్గా వచ్చేసాము టెర్మినల్కి. జస్ట్ ఒక 1 hour కాబట్టి మేము బయట ఫుడ్ తీసుకొని జస్ట్ అలా రోమింగ్ చేసి ఫ్రెష్ అయ్యి సరిపోయింది మాకు టైము. ఇంకా లోపలికైతే వచ్చేసాము. లోపల టెర్మినల్ 2 అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు సూపర్గా ఉంది. ఇక్కడ అంతా కూడా నేను చూపిస్తున్నవి అన్నీ కూడా న్యాచురల్ ప్లాంట్స్, ఇవన్నీ ప్లాస్టిక్ ఏం కాదు, అన్నీ న్యాచురల్. ఎప్పటికప్పుడు వాళ్ళు అంతా గ్రూమింగ్ చేస్తూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సూపర్ మెయింటెనెన్స్. నేనైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. మనం ఇంట్లో ఒక కుంపట్లో ఒక 10 plants పెంచాలంటేనే ఎంత పని ఉంటుందో కదా, బట్ వీళ్ళు ఎంత ప్లాంట్ మెయింటైన్ చేస్తున్నారంటే ప్లాంట్స్ నార్మల్ మ్యాటర్ కాదు అసలు. సూపర్ మెయింటెనెన్స్, హ్యాట్స్ ఆఫ్ చెప్తాను నేనైతే. అదిరిపోయింది వీళ్ళ. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత కూల్గా ప్లెజెంట్గా ఉందో. అండ్ ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి అయితే మేము వచ్చేసాము. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఇమిగ్రేషన్ ప్రాసెస్ అంతా కూడా షూట్ చేయకూడదని చెప్పారు. సో అందుకే నేనైతే అవన్నీ ఏం షూట్ చేయలేదు. అదంతా అఫీషియల్గా ఉంటుందంట, సీక్రెట్సీ మెయింటైన్ చేస్తారు. సో అందుకే నేను అదైతే ఏం షూట్ చేయలేదు. అండ్ నాకు ఇమిగ్రేషన్లో ఏం అడిగారంటే, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తారు అని డీటెయిల్స్ అయితే అడిగారు. అండ్ రాజుని కూడా అడిగాను. రాజుని ఏం అడిగారంటే, రాజు కూడా సేమ్ చెప్పాడు. అండ్ మీరు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్లో వెళ్తున్నారా అని కూడా అడిగారు. అవునని చెప్పాను నేను. ఆయన అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇమిగ్రేషన్ పర్సన్ అయితే ఫస్ట్ టైం నా నేమ్ వినడం అంట. ఇప్పుడు దాకా ఎప్పుడూ నేను ఇలాంటి పేరు వినలేదు అని ఆయన 1కి 2 సార్లు అడిగారు నన్ను. ఇంతేనా నేము, ఇంకా ఏమైనా యాడ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. నేనైతే చెప్పాను, మా ఫాదర్ నాకు ఇంతే పెట్టారు, హైందవి అనే పేరు పెట్టారు అని చెప్పాను.
ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మీ డాడీ ఈ నేమ్ పెట్టడానికి ఎంత సెర్చ్ చేశారో, ఇప్పటిదాకా ఇమిగ్రేషన్లో నేను ఎప్పుడు ఈ నేమ్ వినలేదు అని ఆయన 1కి 2 టైమ్స్ చెప్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది మా ఫాదర్ మీద. బట్ ఐ మిస్సింగ్ హిమ్. మాకు హైదరాబాద్లో కూడా వన్ టైప్ ఆఫ్ స్మాల్ ఇమిగ్రేషన్ కూడా జరిగింది. బట్ అది ఇమిగ్రేషన్ అనే పేరుతో జరగలేదు. బట్ బెంగళూరులో రియల్ ఇమిగ్రేషన్ జరిగింది. ఆ పర్సన్స్ అంతా కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉన్నారు. చాలా స్మూత్గా జరిగిపోయింది ఇమిగ్రేషను. నేను ఇమిగ్రేషన్ కోసం చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నాకు మా ఫ్రెండ్స్ అంతా చెప్పారు, అమ్మ ఇమిగ్రేషన్ అలా అడిగారు, నన్ను టిపికల్ క్వశ్చన్స్ అడిగారు అని. మా అక్కని అడిగితే మా అక్క చాలా స్మూత్గా అయిపోతుంది, ఏం ప్రాబ్లం లేదు, సో హ్యాపీగా ఉంటుంది, నువ్వు అంత టెన్షన్ తీసుకోకు అని చెప్పేశారు. సో అందుకనేసి కొంచెం కూల్ అయ్యా నేనైతే. సో నా వరకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, ఇమిగ్రేషన్స్కి ఎటువంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా స్మూత్గా అయిపోతుంది. చాలా స్మూత్గానే వాళ్ళైతే స్టాంప్ వేసేసారు. నాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టాంప్ అయితే పడింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇప్పుడు మనమైతే ఇక్కడ షాపింగ్ ఉంటుంది, డ్యూటీ ఫ్రీ అనమాట ఇవన్నీ. మనం బెంగళూరు నుంచి దుబాయ్కి డ్యూటీ ఫ్రీ తీసుకెళ్ళాలి అంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంది. అదొకసారి మీరు కరెక్ట్గా కనుక్కోండి. ఎందుకంటే దుబాయ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అక్కడ అసలు చాలా చాలా చెక్కింగ్స్ అయితే జరుగుతాయని చెప్తున్నారు. అందుకే మేమైతే బెంగళూరులో ఎటువంటి డ్యూటీ ఫ్రీ కూడా తీసుకోలేదు. రాజు అయితే చాలా వాటికి టెంప్ట్ అయ్యాడు, మనం అది తీసుకుందాం ఇది తీసుకుందామని. బట్ మేమైతే ఏది తీసుకోలేదు. మా అక్క వాళ్ళైతే ట్రై టు అవాయిడ్, తీసుకోకుండా ఉండడానికి మోస్ట్లీ ట్రై చేయండి అన్నారు. అక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారు ఏంటి అనేది వన్స్ నేను ఫేస్ చేసిన తర్వాత నా వర్డ్స్లో నేనైతే మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే మనము ఈ డ్యూటీ ఫ్రీ అంతా కూడా చెక్ చేస్తున్నాం కదా, ఇదంతా నడుచుకుంటూ వెళ్తేనే మనకి గేట్ నెంబర్స్ వస్తాయి. ఈ డ్యూటీ ఫ్రీ అంతా కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అండ్ జెంట్స్ కూడా అందరూ అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది. అండ్ ప్రైజెస్ కూడా నాకు ఓకే అనిపించినాయి. అండ్ మనం నెక్స్ట్ వీసా గురించి డిస్కస్ చేసుకుందాం. వీసా గురించి మేమైతే ఒక 10 days ముందు అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకునేప్పుడు మనం స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో స్టూడియోకి అక్కడ మనం ఫొటోస్ అయితే తీసుకోవాలి. ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని చెప్పకండి, వీసాకి కావాలి, దుబాయ్ వీసాకి అని చెప్పి దిగండి. మనం కొంతమంది స్టూడియోస్లో అయితే చెప్పట్లేదండి ఎలా దిగాలి ఫొటోస్ అని. నేనైతే నాకు తెలిసినవన్నీ నేను మెన్షన్ చేస్తున్నాను. మన చెవులు ఫోటోలో క్లారిటీగా కనిపిస్తూ ఉండాలి. హెయిర్ అయితే లీవ్ చేసుకోవద్దు, స్పెట్స్ పెట్టుకోవద్దు, స్మైల్ చేయొద్దు. మన యాస్టీస్గా ఫేస్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి మన ఫేసు. ఇవన్నీ తీసుకుంటూ ప్రికాషన్స్ ఫోటో దిగండి. మీరు దుబాయ్కి వీసాకి అని చెప్తే వాళ్ళు ఫోటో సైజ్ అయితే ఇస్తారు. ఆ ఫొటోస్ మాత్రమే మనం వీసాకి ఇవ్వాల్సి ఉంటుంది. మన స్మైల్ కూడా చేయకూడదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ తర్వాత నేను బయట అయితే అప్లై చేయలేదండి. మా అక్క వాళ్ళకి తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు, ఆయన దగ్గర మాత్రం మేము అప్లై చేసాము. పర్ హెడ్ 10,000 తీసుకున్నారు. బయట అయితే మీకు 7,000 8,000లో కూడా ఉంటాయి. చాలా సైట్స్ కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మేము ఏదన్నా కొన్ని ప్రూఫ్స్లు సబ్మిట్ చేయటం మర్చిపోయినా మిస్ అయినా అది మళ్ళీ మాకు రిస్క్ అవుతుంది. సో మేము రిస్క్ తీసుకోవాలనుకోలేదు. ఒక 2,000 to 3,000 ఎక్స్ట్రా అయినా పర్వాలేదు, మనకి 100% వీసా అయితే రావాలి అనుకున్నాం మేము. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం, రూమ్స్ బుక్ చేసేసుకున్నాం, మనీ ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం, ఇవన్నీ చేసాం కాబట్టి ఇంకా మనకి 100% వీసా రావాల్సిందే. సో ఆ పర్పస్లో వెళ్ళాం కాబట్టి మేము 10,000 పర్ హెడ్ అయినా సరే వీసా అయితే అప్లై చేసుకున్నాము. మేము అప్లై చేసిన తర్వాత 1 weekలో వచ్చింది. కానీ అవన్నీ వర్కింగ్ డేస్ కాదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత 1 dayలో మా వీసా మాకు వచ్చేసింది. కానీ వర్కింగ్ డేస్ ఉంటేనే వాళ్ళు ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. మాకు ఆన్ వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పట్టింది అంతే. సో ఇవన్నీ కన్సిడర్లో పెట్టుకోండి వీసా అప్లై చేయాలి అనుకుంటే. మేము అప్లై చేసిన పర్సన్ నెంబర్ కావాలంటే నాకు పిన్ చేయండి కమెంట్లో, నేనైతే అతని నెంబర్ ఇస్తాను మీకు. మా అక్క వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ టూర్ వెళ్ళాలన్నా సరే ఇంకా వీసా 100% మనకి రావాలి అనుకున్నప్పుడు మా అక్క వాళ్ళు అతన్ని రీచ్ అవుతారనమాట. నార్మల్గా అయితే మనం సైట్స్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బెంగళూరు ఎయిర్పోర్ట్లో లాంజ్ గురించి మాట్లాడుకుందాం. లాంజెస్ మనకి ఎలా ఉంటాయి అంటే డొమెస్టిక్ లాంజెస్, ఇంటర్నేషనల్ లాంజెస్ అని ఉంటాయి. కొన్ని కార్డ్స్కి మాత్రమే ఇంటర్నేషనల్ లాంజెస్ అనేది వర్క్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మీరు కార్డ్స్ని యూజ్ చేసుకోండి. మీరు తీసుకెళ్ళిన కార్డ్స్కి ఉందో లేదో కూడా మీరు ముందుగానే చూసుకోవచ్చు. సైట్స్ ఉంటాయి, లేదంటే మీకు కార్డ్స్ తీసుకునేప్పుడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక వెల్ అండ్ గుడ్. బెంగళూరులో మనం మోస్ట్లీ 99.99% డొమెస్టిక్ లాంజ్ని యూజ్ చేసుకుంటే బెస్ట్ వన్. మాకేంటంటే ఒక కార్డులో డొమెస్టిక్ ఉంది, వేరే కార్డ్స్లో ఇంటర్నేషనల్ లాంజెస్ ఉన్నాయి. సో మేము ఒకరికి ఏమో డొమెస్టిక్ పెట్టాం, ఇంకొకరికి ఇంటర్నేషనల్ స్వైప్ చేయాల్సి వచ్చింది.
మేము అనుకున్న కార్డ్స్కి అక్కడికి వెళ్ళిన తర్వాత డొమెస్టిక్ లాంచెస్ లేవు. సో అందుకే అలా తీసుకోవాల్సి వచ్చింది. మీరు ముందుగానే చెక్ చేసుకోండి. మాకు ఒక ఇంటర్నేషనల్ లాంచ్ పోయిందని కొంచెం ఫీలింగ్ అయితే ఉంది. ఇంకొక విషయం అండి, మీకు ఒకటే కార్డుకి 2 to 3 డొమెస్టిక్ ఉన్నా సరే లాంచెస్ యాక్సెస్ ఉన్నా వాళ్ళు పర్ కార్డు ఒక్కటే స్వైప్ చేసుకుంటారు. అది కూడా ఒకటి కన్సిడర్లో పెట్టుకోండి. లోపల ఫుడ్ అయితే హైజీనిక్గా ఉంది, అంతా ట్రీట్మెంట్ అయితే సూపర్గా ఉంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే చాలా లిమిటెడ్గా ఉంది. నార్త్ సైడ్ ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ దోశ ఉంది, డిఫరెంట్ టైప్స్ దోశ కూడా ఉంది కాబట్టి నాకు ఓకే అయిపోయింది. అండ్ బిర్యానీస్ ఉన్నాయి. అండ్ ఫిష్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్గా ఉంది. మా ఇద్దరికి బాగా నచ్చింది ఫిష్ మాత్రం. యాక్చువల్గా నేను అసలు ఫిష్ తినను, చాలా రేర్గా తింటాను. అది కూడా సూపర్ ఉంది అంటేనే, రాజు చెప్తేనే తింటాను అది కూడా. అండ్ నెక్స్ట్ మేము డ్రింక్స్ ఉన్నాయి, దాంట్లో హాట్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అండ్ నేనైతే డిజర్ట్స్ చాలా బాగా ఎంకరేజ్ చేయొచ్చు అని చెప్తాను. సూపర్గా ఉన్నాయి డిజర్ట్స్, అదిరిపోయినాయి, ట్రై చేయండి. లాంచ్ మాత్రం మనం వెళ్ళాలి అనుకుంటే ఒక 2 hours ఉండేలాగా స్పెండ్ చేసేలాగా వెళ్ళండి. అక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి, ఆ వెదర్ అంటే లోపల ఆ ఫ్రెండ్లీ కల్చర్ బాగుంది, చాలా బాగుంది కాబట్టి మాకు ఒక 2 hours పట్టింది లాంచ్ అంతా ఎంజాయ్ చేయడానికి. మాకు ఎలాగో ఫ్లైట్ 3 hours ఉంది కాబట్టి మేము 2 hours ఇక్కడే ఎంజాయ్ చేసేసాము. అండ్ లాంచ్కి వచ్చేసి పర్ హెడ్ 2 rupees అయితే ఛార్జ్ చేస్తారు. అది నేను ఇక్కడ డిస్ప్లే వేయట్లేదు అండి, 2 rupees కదా అనేసి. ఇప్పటిదాకా అయిన పేమెంట్స్ అన్నీ కూడా నేను ఎక్కడికక్కడికి చెప్పేస్తూ వస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్స్లో కూడా నేను ఎక్కడెక్కడ ఎంత స్పెండ్ చేశాను అనేది క్లియారిటీగా చెప్తాను. ఏ డే ఎంత స్పెండ్ చేశాను అండ్ ఎక్కడెక్కడికి ప్లాన్ చేశాను అనే డీటెయిల్స్ అన్నీ వస్తాయి. స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడైతే మాకు గేట్ నెంబర్ అనౌన్స్ చేసేసారు. సో మేము ఆ గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ అయితే అంతా ఇంకొక 15 minutes ఉంది అంతే ఫ్లైట్. అందుకనేసి మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎయిర్పోర్ట్లో నడవడానికి చాలా ఉంటుందండి. ఇలాంటి వాకింగ్ ఎస్కలేటర్స్ అయితే ప్రిఫర్ చేయండి, ఎందుకంటే చాలా చాలా దూరం ఉంటున్నాయి కదా, అన్నీ నడవాలంటే అవ్వట్లేదు. సో అందుకే మేము కూడా అవి తీసేసుకున్నాము. ఫైనల్గా మా ఫ్లైట్ అయితే వచ్చేసింది, ఎక్కేసాము. ఫ్లైట్ ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయింది. నైట్ వ్యూ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అసలు మాకు నైట్ వ్యూనే బాగా నచ్చింది. ఫుల్ లైట్స్తో అదిరిపోతుంది సిటీ అంతా. ఇంకా బెంగళూరు అయితే మొత్తం ఫుల్ లైట్స్తో అదిరిపోయింది. మేము ఇప్పుడు వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ తీసుకున్నామండి. ఇండిగో ఏంటంటే లాంగ్ జర్నీస్కి అంత ఫిట్ అనిపించలేదు. మేము ఇప్పటిదాకా డొమెస్టిక్లో చేసాం కాబట్టి జర్నీ మాకు ఇండిగో నచ్చింది. కానీ ఇంటర్నేషనల్ అనేసరికి ఇండిగో ప్రిఫర్ చేయకపోతేనే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే లోపల ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, జస్ట్ వాటరే ప్రొవైడ్ చేశారు. అండ్ అంత సిట్టింగ్ కూడా కంఫర్ట్గా అనిపించలేదు. జెట్ లాగ్ ఉంది కదా, చాలా అవర్స్ ఉంది కాబట్టి మాకు అంత అనిపించలేదు. ఫైనల్గా ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది. చాలా సేపు పట్టింది, ఎందుకంటే జెట్ లాగ్ ఉంది కదా, మనకి చెప్పిన టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ అంతా చేంజ్ అయిపోతాయి కాబట్టి. ఫైనల్గా మేము నైట్ అయితే ల్యాండ్ అయిపోయాము. ఇంకా అబుదాబి ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాం అనమాట. అబుదాబి ఎయిర్పోర్ట్ అయితే అసలు చూడటానికి కళ్ళే సరిపోవట్లేదు, సూపర్గా ఉంది అసలు ఎయిర్పోర్ట్. ఇంకా మేము అబుదాబి ఎయిర్పోర్ట్లోనే లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. సో లగేజ్ కలెక్ట్ చేసుకునే వైపు వెళ్ళిపోవాలి. ఇక్కడే మనకి వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇక్కడే కాసేపు ఫ్రెష్ అయిపోయాము. అలాగా ఇంకైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంది, ఎంత నడిచినా అవ్వట్లేదు. ఇంక ఇలా వాకింగ్ ఎస్కలేటర్స్ అయితే మేము ప్రిఫర్ చేసాము, ఎందుకంటే ఎంత నడుస్తున్నా వస్తూనే ఉంది ఎయిర్పోర్ట్ అయితే. అమ్మయ్య, ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. అనుకునే లోపే ఇంకొక బండరాయి కనపడింది. ఏంటంటే ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళాలంటే మన దగ్గర ఎన్ని lakhs of money ఉన్నా వేస్ట్ అండి. దుబాయ్లో మనం ఏ బస్ ఎక్కినా, మెట్రో ఎక్కినా, ట్రామ్ ఎక్కినా, ఏదైనా కానివ్వండి, మీరు బస్ ఎక్కినా సరే ఏది ఎక్కినా మీ దగ్గర ఒక కార్డు, మనకి ఇప్పుడు ATM కార్డ్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డుని మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. ఆ కార్డు మాత్రం డెఫినెట్గా మీరు మ్యాండేటరీగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. పర్ హెడ్ ఒకటి తీసుకోవాలి. ఒకటి తీసుకొని ఫ్యామిలీ మొత్తం యూజ్ చేసుకుందామన్నా కూడా యూజ్ అవ్వదు. అది ఎట్ ఎ టైం ఒక్కసారి స్వైప్ అవుతుంది ఆ కార్డు. సో ఆ కార్డు అయితే మీరు ఎయిర్పోర్ట్లోనే తీసేసుకోండి, బెస్ట్ వన్. మాకు తెలియక ఏంటంటే మేము ఆ కార్డు తీసుకోవాలా, మా అక్క వాళ్ళు మాకంటే ఒక 3-4 days ముందు వెళ్ళిపోయారు, వాళ్ళు మాకు తీసుకున్నారు. సో మేము రాగానే యూజ్ చేయొచ్చు అని. ఏమైందంటే అక్కడికి మాకు ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కి వెళ్ళడం కొంచెం కష్టమైంది, దాని డీటెయిల్స్ చెప్తాను. ఇప్పుడైతే మేము డ్యూటీ ఫ్రీలో డ్రింక్స్ తీసేసుకున్నాము. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇట్లా మేము ఈ షటిల్ బస్సెస్ అయితే తీసుకున్నాము. ఈ షటిల్ బస్కి అయితే మనీ పే చేయొచ్చు, దానివల్ల మేము సేఫ్ అయ్యాము. నేనైతే మాలాంటి మీరు ఫేస్ చేయకూడదని చెప్తున్నాను. అది స్వైప్ చేస్తేనే డోర్ ఓపెన్ అవుతుంది, బస్ అయినా సరే.
సో ఆ కార్డ్స్ అయితే ప్రిఫర్ చేసేసేయండి. అది మనం ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసేసుకోవడమే. మనీ అయిపోతున్నాయి అంటే రీఛార్జ్ చేసేసుకోవచ్చు. మాకైతే బస్సు వచ్చేసింది. ఇక్కడ కూడా మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఆ బస్ నెంబర్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. మీరు అవి పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఈ షటిల్ బస్సెస్ ఎవ్రీ 1 అవర్కి ఉంటాయి. అదొకసారి క్లారిటీగా కనుక్కోండి. అంటే మళ్ళీ లేట్ నైట్ అయిపోయింది అనుకోండి, టైమింగ్స్ చేంజ్ అయిపోతాయి కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మేమైతే ఆయన బట్టుటాకి వెళ్ళాలి. మా బస్సు వచ్చేసింది. ఇంకా లైన్లో నుంచోవాలి. మన ఇండియా దాటి వెళ్ళామంటే బయటకి ఎక్కడైనా లైన్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలండి. లైన్ క్రాసింగ్ ముందుకు వచ్చారంటే ఇంకా వాళ్ళు ఒక క్రిమినల్ లాగా చూస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బస్సెస్ ఏంటంటే పర్టికులర్ స్టాప్ దాకా వెళ్తాయి. అక్కడి నుంచి మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము కరీం యాప్లో. ఈ కరీం యాప్లో బుక్ చేసుకున్న తర్వాత మాకు బడ్జెట్లోనే అనిపించింది. అంటే 55 AED అయ్యింది బుక్ చేసేటప్పుడు. సో తను కూడా అంతే తీసుకున్నారు. అండ్ ఆ డ్రైవర్ ఏంటంటే మాకు అన్నీ చెప్తున్నాడు అనమాట. మీరు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇంటర్నేషనల్ అయినా సరే మీకు దుబాయ్ చాలా సేఫెస్ట్ ప్లేస్ అని అన్నీ చెప్తున్నాడు. మాకు కొంచెం కూల్ అయ్యాము. ఫైనల్గా మా హోటల్కి అయితే వచ్చేసాం, మా రూమ్కి. మా రూమ్ నుంచి నైట్ బుర్జ్ ఖలీఫా వ్యూ అయితే ఇలా ఉంది. నేను హోటల్ డీటెయిల్స్, ఎంతగా బుక్ చేసాం, ఎక్కడ బుక్ చేసాం, ప్లేసెస్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఫుల్ టయర్డ్ అయిపోయి వచ్చేసాము. మా అక్క వాళ్ళు మేము కలిసి తీసుకున్నాం అనమాట. ఇది 2 BHK బుర్జ్ ఖలీఫా దగ్గరలోనే తీసుకున్నాము. నచ్చితే లైక్ చేయండి. ఫాలో మీ ఫర్ మోర్. బాయ్ బాయ్.